మహోన్నత జీవనం. రాబిన్ శర్మ రచించిన మహోన్నత జీవనం. ఇది మొదటి భాగం. ఎవరో చక్కగా వర్ణించారు. విజయం ఒక గమ్యం కాదు, ఒక ప్రయాణం. గమ్యాన్నే కాదు, ప్రయాణాన్ని కూడా ప్రేమించగలిగి ఉండాలి. లేకపోతే ప్రయాణం ముగిసి ఆనందం అనుభవించేసరికి చాలా ఆలస్యమైపోతుంది. ఇవాళ, ఈ గంట, ఈ నిమిషం కష్టాల కడలిలో ముంచెత్తినా కూడా జీవితం ఒక వరమని, ఇంకా మాట్లాడితే కష్టాల వల్లే ఇంకా రసమయంగా ఉందన్న చేదు నిజం గ్రహించాల్సింది ఈరోజు, ఈ గంట, ఈ నిమిషంలోనే. ఈ కథ వినండి. హిమాలయ కొండల్లో కొండదారి మీద ఒక అలసిన ప్రయాణికుడు తనకి ఎదురైన యోగిని కలిశాడట. ఆ ప్రయాణికుడు ఆ వృద్ధయోగిని తన అంతిమ లక్ష్యమైన కొండ శిఖరం చేరటానికి మార్గం ఎక్కడ ఉంది అని అడిగాడట. ఆ యోగి ఒక్క క్షణం ఆలోచించి ఇలా చెప్పాడట: నీ ప్రతి ఒక్క అడుగు కొండ శిఖరం వైపే వేసేలాగా చూసుకో. అప్పుడు అక్కడికి తప్పకుండా చేరుతావు. మీ ప్రతి ఆలోచన, మీ ప్రతి చర్య మీ అంతిమ లక్ష్యం వైపే సాగితే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మీకు విజయం, ఆనందం కలిగి తీరుతాయి. ఎప్పుడైతే మీరు మీ మనసు, శరీరం, ఆత్మలని పదును పెట్టారో అప్పుడే మీ జీవితం మీరు ఎన్నడూ కని విని ఎరుగని ఘన విజయం సాధిస్తుంది. ఈ జీవితం మీది. మీరు దీన్ని అద్భుతంగా, చిరస్మరణీయంగా మలుచుకోవాలి. మీ భవిష్యత్తుని మీ గతమేమీ చేయలేదు. మీ జీవితం ఒక రెప్పపాటు కాలంలో అద్భుతంగా మారిపోవచ్చు. దానికి కావలసిందల్లా మీ జీవితాన్ని ఉన్నత శిఖరాలకి చేర్చాలన్న దృఢ నిశ్చయం మీకు కలగాలి. మీలో ఉన్న అద్భుతమైన నిగూఢ శక్తిని తట్టి లేపటానికి సిద్ధం కండి. గొప్పవాళ్లుగా అవ్వటానికి కావలసిన గుండె ధైర్యం తెచ్చుకోండి. విజేతలందరూ ఒక విషయం గ్రహించారు: మీ ఆలోచనలే మీ ప్రపంచాన్ని నిర్దేశిస్తాయని. ఒక్క ప్రతికూల ఆలోచన కూడా చేసే స్తోమత మీకు లేదని, అద్భుతాలతో నిండిన జీవితం సాధించటానికి మొట్టమొదటి అడుగు మీ అంతర్గత ప్రపంచమే మీ బాహ్య ప్రపంచాన్ని నిర్దేశిస్తుందని గుర్తించటమే. అందుకని మీ ప్రతి ఆలోచన మిమ్మల్ని పరిపూర్ణ జీవనం వైపు ముందడుగు వేయించేదిగా ఉండాలి. మీ ఆలోచనలు గారడీ చేయగలవు. మీరు కోరుకున్న ప్రతీదీ సాధించగలవు. నేటి ఆలోచనలే రేపటి కలలని కంటాయి. బాహ్య ప్రపంచంలో విజయం కావాలంటే అంతర్గత ప్రపంచం విజయం సాధించాలి. మీరొక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి: మీ జీవితంలో ప్రతిరోజు, ప్రతి నిమిషం మీలో రేగే ప్రతి ఆలోచనకు మీరే బాధ్యులు. మీకు ఆ ఆలోచన నచ్చకపోతే ధారాళంగా మీరు ఆ ఆలోచనని మార్చవచ్చు. మీకు ఆ శక్తి ఉంది. మహోన్నత ఆలోచనలు, హద్దులు లేని శక్తివంతమైన ఆలోచన, మీరేం చేయగలరో, పొందగలరో, అనుభవించగలరో చూపించే ఆలోచన మీకు నెమ్మదిగా, క్రమంగా మీ మనసును తీర్చిదిద్దడం ద్వారా కలుగుతుంది. ముందుగా మీకు హద్దులు ఏర్పరిచే ఆలోచనలు మీరు ప్రయత్నపూర్వకంగా మీ కాన్షియస్ మైండ్ నుంచి పారద్రోలాక ఆ స్థానంలో మీకు శక్తిని, స్ఫూర్తిని ఇచ్చి మీ కలలు సాకారం కావటానికి ఆశలు, ఆశయాలతో కూడిన వేరే మంచి ఆలోచనలతో నింపండి. ఏ సమయంలోనైనా మీ మనసు ఒక ఆలోచననే పట్టుకోగలదు. అందుకని మీ మనసు తెర మీద మిమ్మల్ని నీరసపరిచే ఆలోచన కనపడిందనుకోండి, శరవేగంతో దాన్ని వేరే మంచి ఆలోచనతో మార్చివేయండి. రాను రాను ప్రతికూల ఆలోచనల సంఖ్య తగ్గిపోయి చెదురుముదురుగా వస్తాయి. ఎందుకంటే అది ప్రకృతి సూత్రం. సానుకూల ఆలోచన
ప్రతికూల ఆలోచన మీద అధికారం చెలాయిస్తుంది. మీ మనసులో మీరెలా ఉందామనుకున్నారో అలా ఉన్నట్టు మీరు కావాలని కోరుకున్నవన్నీ పొందినట్టు ఊహించుకోండి. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో అలాంటి సానుకూల శక్తివంతమైన ఆలోచనలను ఆలోచించటమంటే మీకది సిల్లీగాను సమయం వృధా చేస్తున్నట్టుగా అనిపించవచ్చు. కానీ సానుకూల మానసిక చిత్రాలని నమ్మితే దానిలో ఎంతో అద్భుత శక్తి దాగి ఉంది. మీ విజయాన్ని మీ మనసు చిత్రిస్తుందన్నది మీ ఆలోచనలని మీరు అదుపులో పెడితే మీ మనసుని అదుపులో పెట్టగలరు. మీ మనసుని అదుపులో పెడితే మీ జీవితాన్ని అదుపులో పెట్టగలరు. మీ జీవితాన్ని అదుపులో పెడితే మీ భవిష్యత్తును అదుపులో పెట్టగలరు. గతంలో కలిగిన అనుభవాలు గాని, అపజయాలు గాని, ఇబ్బందులు గాని మీలో నిగూఢమై ఉన్న శక్తిని ఏమీ చేయలేవు. చిన్న విజయాలే విజయ పరంపరలకి దారితీస్తాయి. మీకు ఇంకా మంచి ఆరోగ్యం, ఇంకా ఎక్కువ శక్తి కావాలంటే, ఇంకా ఎక్కువ శక్తి సంపాదించాలని మనసు పొరల్లోంచి గట్టి నిర్ణయం తీసుకోండి. మీ మనసు, శరీరం, ఆత్మలలో నిక్షిప్తమైన శక్తిని తట్టిలేపటానికి అంకితమైతే అద్భుత శక్తులను వెలికితీసిన వారవుతారు. దానివల్ల అన్ని రంగాలలోనూ అనేక విజయాలు సాధిస్తారు. మీరు గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయం, మీకన్నా ముందు విజయశిఖరం మీద ఉన్న వాళ్ళకి మీకు తేడా లేదు. మీలో సరైన సరుకు ఉంది. మీరు సాధించాలనుకున్న ఫలితాలను వాళ్ళు సాధించారంటే అర్థం వాళ్ళు కొంచెం వేరేగా పనులు చేయటం వల్లే. బహుశా వాళ్ళ మనసులని ఇంకొంచెం సమర్థవంతంగా నడుపుతున్నారో, లేక వాళ్ళ సమయాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా నియంత్రిస్తున్నారో, లేదా ఇంకా క్రమబద్ధమైన నిజాయితీపరమైన జీవితాన్ని గడుపుతున్నారో. మీ చిరకాల విజయానికి అవసరమైన పరికరాలు మీరు కూడా వాడటం మొదలెట్టాక మీరు ఆశించిన ఫలితాలు మీరు చవిచూస్తారు. మనం చేసే ప్రతి దానిలోనూ ఎన్నో వరాలు నిండి ఉన్నాయి. ఓపిక మనిషికుండాల్సిన ముఖ్య లక్షణం. మొదటి రోజే మీరాశించిన ఫలితం పొందకపోతే నిరాశ చెందకండి. ఏదైనా కొత్త విషయం మొదలెట్టి దానికి సంబంధించిన మార్పులు రావాలంటే అధమపక్షం 21 రోజులు పడుతుందని అనుభవజ్ఞుల అంచనా. మీరు ఈ విధానాన్ని ప్రతిరోజు చేస్తే మీకు కొంత నయంగా అనిపించి ఇంకొంచెం బాగా చేసి ఇంకొంచెం ఫలితాన్ని పొందుతారు. చిన్న విజయాలు ఎప్పటికీ విజయ పరంపరలకి దారితీస్తాయి. మీరు రోడ్డు మీద నడుస్తున్నా, కారులో వెళుతున్నా, లేదా షవర్ కింద ఉన్నా, అన్ని రంగాల్లోనూ మీ ఎదుగుదలకి మీరు పడే తపనని పదే పదే మనసులో అనుకోండి. మహోన్నత జీవనంలో విజయ రహస్యం ఏమిటంటే మీ పరుగు పందెంలో మీరొక్కరే ఉన్నారనుకోవటం. ఎవరితోనూ పోల్చుకోకండి. వాళ్ళు నాకన్నా ఎక్కువ సంపాదించారనుకోకండి. మీ ప్రత్యేకత మీదే. మీ శక్తులు, మీ మంచి లక్షణాలు ప్రత్యేకం మీవే. ప్రాచీన తూర్పు దేశపు సామెత అంటుంది, ఎవరికన్నా గొప్పగా ఉండటంలో గొప్పేం లేదు, అంతకుముందు నీకన్నా గొప్పగా ఉండటంలోనే నీ గొప్పతనం ఉంది. సో మహోన్నత జీవనంలో ఇది మొదటి భాగం కంప్లీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.